ఎండ్రీలు గోంగూర చదువుతున్నారే. వర్షాకాలం వస్తే శనక్కాయలు వేగించి పెట్టేవారు. గంజేసేసి కొబ్బరికాయ ముక్కలు నంచుతాను. లేకపోతే నేనైతే మాత్రం ఎప్పుడు పాలు మాను. ఇప్పుడు ఆ డైలీ టిఫిన్ మాను. అన్నం అరుగుదలకి ఇంత బెల్లం ముక్క నోట్లు వేసుకునేవారికి అనుకో చేసేవారు అమ్మమ్మ. చపాతీ పిండిలోనే బెల్లం కలిపి అందరికి మళ్ళీ మామూలుగానే వండుకు తింటాం అంతే. ఇంకేమన్నా వయసుకు తగ్గట్టే పెరుగు అన్నం తినేవాళ్ళం. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి టీ తాగేవారు. ఏది పెడితే తినవలసిందే. ఇప్పుడు ప్రతి శనివారం బిర్యానీ చేసి ఎప్పుడు చేపలో రొయ్యలో గట్టిగా వర్షం వచ్చింది పకోడీలు వేస్తాం. ఇది సోడిజావత అవుతాం కాదు. అసలు మీరు ఎలాంటి ఫుడ్ తింటారో అని అడుగుతున్నారు అందరు. పొద్దున్న సాయంత్రం వరకు ఏం తింటారు, ఎందుకు ఎంత యాక్టివ్గా ఉంటారు అని. అందరికి మళ్ళీ మామూలుగానే వండుకు తింటాం అంతే. ఇంకేముంది. మరి ఇంత యాక్టివ్గా ఎలా ఉంటున్నారు? వయసుకు తగ్గట్టే మీ చిన్నప్పటి నుంచి ఏమేమి తిండి అలవాట్లు అని. మా చిన్నప్పటి నుంచి ఏముంది, పెరుగు అన్నం తినేవాళ్ళం. పొద్దున్నే టీలు పెట్టేవారు కాదు. ఆ తర్వాత ఏమో నాకు నెయ్యి పడేది కాదు. ఇంకా ఎనప చేసేవారు అమ్మమ్మ. ఆ పెరుగు అన్నంలో మజ్జిగ అన్నంలో అయినా ఎనపసి నంచుకు తినేదాన్ని. పచ్చిమిరపకాయ నంచుకు తింటాం. తర్వాత అప్పుడు టిఫిన్లు లేవు, టీలు లేవు. స్కూల్కి వెళ్ళి వచ్చాక పెసరపప్పు వేగించింది డబ్బాలో పోసేవారు. ఇంత పెసరపప్పు తినేవారు. పెండలం రోజుల్లో పెండలో ఉడకబెట్టి పెట్టేవారు. వర్షాకాలం వస్తే శనక్కాయలు వేగించి పెట్టేవారు. మినప రొట్టెలు కాల్చేవారు, కొబ్బరి రొట్టెలు కాల్చేవారు. ఇలాంటివి పిండి వంటలు. ఒక రోజునేమో బెల్లం తాలికలు ఉండేవారు, ఒక రోజు పుడుగులు ఉండి అలా మధ్యాహ్నం టైంలో పిల్లలకి ఏ ఒకటి పెట్టేవారు. అది పొద్దున్న టిఫిన్లు టీలు కూడా ఉండే కదే అప్పుడు మా చిన్నతనంలో. చదువుతున్నారే. సద్దనమైన మజ్జిగ ఏంటి గంజేసేసి కొబ్బరికాయ ముక్కలు నంచుకుని వెళ్ళిపోయేవారు. లేకపోతే ఉల్లిపాయ పొయ్యి వేసుకుని ఉల్లిపాయని మజ్జిగ అన్నం వెళ్ళిపోయారు. మజ్జిగ ఉల్లిపాయలు కూడా కొన్ని రేటు ఎక్కువ. ఇప్పుడు ఇంకా కొబ్బరికాయ ముక్క వేసుకుంటాం. ఉడికి అన్నం ఉడుకుతూ ఉంటే పెట్టేసుకుని రవ్వ దోలిపోయేవాళ్ళు. దొనపతులు తీసుకెళ్ళి దమ్ము చేసేవాళ్ళు. ఆ టైప్ ఉంది. ఏ టైంకి తినేవారు అసలు లెగ్గానే? ఫస్ట్ తెల్లారగట్ల టీ తాగేసి పాలెట్టుకుని తిరిగి వచ్చేప్పుడు నరసాపురం హోటల్లో టిఫిన్ తినేసేసి ఇంట్లోకి కావాల్సినవి పట్టుకుని వచ్చేసేవారు. ఆ తెపాడల్లో వేసి. ఆకలేసేది కదా? ఏమో అప్పుడు తెలియదండి. అప్పుడు ఇంకా ఆకలే వస్తుంది. ఇంటికి రాగానే అన్నం తినేసేసి పడవలు ఇచ్చుకుని గడ్డికి వెళ్ళిపోయేవారు. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి టీ తాగేవారు. ఏదో ఒకటి కాల్చడమో చేయటమో అయ్యేముండి అంతే. ఇప్పుడు ఎలా తింటారు చెప్పండి? ఇప్పుడు ఆ డైలీ టిఫిన్ మనం పొద్దున్న తెల్లారగట్ల 4 గంటలకి మొహం కడుక్కుని టీ పెట్టుకుంటాను. గ్యాస్ బిళ్ళ వేసుకుంటాను. టీ తాగుతాను. టీ తాగిన కాడి నుంచి దేవుడి కాడ పువ్వులు అవి తీసుకుని దేవుడి కాడ సామానం తోముకుని ఫుడ్ ఒకటే చెప్పండి. ఫుడ్ వెలుగు వచ్చాక టిఫిన్ చేసుకుంటాం. ఒక రోజున ఉప్మా, ఒక రోజున దోశల పిండో, ఒక రోజున ఇడ్లీ పిండో, ఒక రోజున ఏదో ఒకటి అలాగే, ఒక రోజున పెసరట్లు అలా మార్చి చేసుకుంటాం. తాతయ్యకి ఇష్టమైంది ఏంటి? ఆయనకి ఇష్టమైనది ఏమి టిఫిన్లో మీకు ఏమి ఇష్టం? ఏదైనా సరే తినేస్తాను. ఏది పెడితే తినవలసిందే, తినటమే అంతే. మీకేమి ఇష్టం? నాకు ఇష్టమని కాదు, మా మనవాడికి ఏమి ఇష్టమో ఆ రకంగా చేసుకుంటాం అంతే. ఎందుకంటే వాడు ఆ టయానికి తినడానికి. మేము ఇప్పుడు ఏదైనా ఇష్టమని పుల్ల మజ్జిగ ఉందనుకో ఓరిపిండిలో కలుపుకుని పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, అల్లం అన్నీ వేసుకుని తింటాం. ఆడు అలాంటివి తింటాం. అప్పుడు ఏం చేసుకుంటామంటే మేము అవి తినేసేసి ఆడికి గోధుమ పిండిలోని బెల్లం వేసి అట్లా వేసేసి 2 ఇచ్చేస్తాం. ముందు రోజు చపాతీ పిండి ఉందంటే చపాతీ చేసి అడికి ఇచ్చేస్తాం. చపాతీ తిండి అసలు చపాతీ పిండిలోనే బెల్లం కలిపి వేస్తాం. తర్వాత ఏముంది 11 ఆ టయానికి 12 ఆ టయానికి 2-3 సార్లు టీ తాగుతాం. ఇంకేదన్నా ఉంటే తింటాం. ఇంట్లో అంత ఏమీ ఆకలి అనిపించదు. మళ్ళీ 12 అయ్యేప్పటికి భోజనం చేసేస్తాం. భోజనాలు వంటలు ఏమేమి చేసుకుంటారు? ఏవో 2 కూరలు వండుతాను. ఏదో ఒకటి ఎప్పుడు 2-3 వండుతాం అలవాటు. ఒక్క కూర అయితే ఎప్పుడు వండను అసలు. మళ్ళీ సాయంత్రం కూరలు చెయ్యం. మా మనవడు ఉంటే భోజనం కట్టేస్తాం. ఎవరన్నా చుట్టాలు ఉంటే ఏదైనా బిర్యానీ అలాంటివి చేస్తాం. మా మనవాళ్ళు ఇద్దరు ఉండగా ఎప్పుడు ప్రతి శనివారం బిర్యానీ చేస్తాం. ఒక్కోసారి పొద్దుపూట కూడా పులిహోర చేస్తాం. వారం రోజులకోసారి తప్పనిసరిగా పులిహోర చేస్తాను. దుష్యంత్కి ఇష్టం. ఇద్దరిలో ఎవరైనా ఉపవాసం చేసే అలవాటు ఉందా? ఉపవాసం ఇదివరకు శనివారాలు చేసేదాన్ని. మీరు కదా? నేను ఇప్పుడు శుక్రవారం చేస్తాను. ఒకవేళ ఆయన ఉపవాసం అని అనుకోరు. ఒకవేళ ఏంటి నేను ఇలా ఉపవాసంగా ఇద్దరికి కలిసి సేమియా ఉప్మా చేస్తాను, నూడిల్స్ చేస్తాను, లేకపోతే ఏ ఒకటి చేస్తాను. నాకు నూడిల్స్ అది ఏదో అంటారు కదా, అది ఇష్టం నాకు. అవి కానీ కూరగాయలు వేసి చేస్తాను. మా చెల్లెలు వాళ్ళు నవ్విది ఇలా కూడా చేసుకుంటారని నాకు తెలియదు అత్తయ్య అని. దొండకాయలు ఉంటే దొండకాయలు, బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ ముక్కలు వేసేసి అప్పలంగా ఉడుకుతూ ఉంటే అది వేసేస్తాను. బలానికి తినే ఫుడ్ ఏంటి మీరు? బలానికి కావాలన్నప్పుడు ఏం తింటారు? అసలు ఏం తిన్నాను బలానికని ఇంకేముంటాయి. నిత్యం ఎప్పుడు చేపలో రొయ్యలో
తర్వాత అన్ని కూరగాయలు దొడ్లోనే దొరుకుతాయి. వాళ్ళకి వస్తే వాళ్ళు ఇస్తారు, మాకు కలిస్తే మేము ఇస్తాం, అలా ఉంటాయి అంతే. ఇంక కూరలు కొనుక్కోం అసలు. ఎప్పుడైనా కొత్తిమీర కొనుక్కుంటాం, తిమ్మలకాయలు ఉంటున్నాయి, ములక్కాయలు ఉంటాయి, గుమ్మడికాయలు, ఆనవకాయలు, బెండకాయలు, వంకాయలు. వంగ చెట్టు ఉందనుకో 2 సంవత్సరాలు కాదు. ఇప్పుడు వెనకాల తెల్లంకాయలు కాయట్లేదు, అలా కాస్తాయి అంతే అయ్యి. మళ్ళీ మధ్యాహ్నం మా చిన్నపాప ఒకటి పంపుతుంది. తర్వాత ఎప్పుడు కూడా జంతికలు లేకపోతే ఆకుపకోడీలు దూసేసి డబ్బాలో పెట్టిద్దండి. మధ్యాహ్నం ఇప్పుడే తింటాం. మళ్ళీ సాయంత్రం భోజనం అయ్యాక కూడా ఇలా పడుకుంటా టీవీ చూస్తా. మరి మేము పెద్ద రాజకీయవేత్తలం కదా, ఎందుకంటే టీవీ పిచ్చ. అందుకని బిగ్ బాస్ అన్నా లేకపోతే ఇంకోటి నాటికలు అన్నీ ఇంట్రెస్ట్గా చూస్తాం. ఇది వరకు ఇంకా డిఓడి ఏదో అనేవారు నాటిక డ్యాన్సులు, అవి కూడా చూసేవాళ్ళు. ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ అవి చూస్తాం. అవి చూడటానికి వెలుగుగా ఉండటానికి మళ్ళీ మా పాప పంపించినయో తినుబండారాలు ఇంట్లో ఉంటాయి కదా, ఏ ఒకటి తింటూ ఉంటాం. ఆయన తిని ఆయనకి నాకు తిని. తాతయ్యకి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి అన్నిటికంటే? ఎండ్రీలు, గోంగూర, ఎండ్రీలు, చింతకాయ. మీరు చెప్పండి తాతయ్య, మీకు బాగా ఇష్టమైంది ఏంటి? ఇష్టమైంది ఎండ్రేలు, చింతకాయ. ఎండ్రేలు, గోంగూర, ఎండి చేప, చింతకాయ, ఎండి చేప, వంకాయ. ఈ పెద్ద ఉన్నాయి, పెద్ద ఏం తిన్నాం. చేప, పీతలు బాగా ఇష్టం. పీత ఒకటి, మటన్ ఇష్టం. చికెన్ తినరు. చికెన్ తిన్నాం. తర్వాత ఈ చేప కూడా తక్కువ. చేపల్లో కొరమే తింటారు. అవి 4 రోజులు వేసి పెట్టేసినాయి, ఇవాళ ఉండేసి 4 రోజులు వేసి పెట్టినా అయ్యే తింటారు. కానీ సాంబారు పప్పులుసు ఉందనుకో, ఇంకా మొత్తం అది అయ్యిందా 3 రోజులు వేసి పెట్టినా అయ్యే తింటారు. మజ్జిగ వేసుకోరు. 7, 8కి 8, 9 అవుతుంది. ఆకుండా వార్తలు వస్తాయి కదా, 9 గంటలకు మాత్రం పాలు వేసుకుని ఆ చిప్పీకో కాసిని నేను కాసిని ఉంటే ఈయనకిస్తాను, ఎవరు రాకపోతే ఈయనకిస్తాను. లేకపోతే నేనైతే మాత్రం ఎప్పుడు పాలు మాను. మా పిల్లల ఇంటికి వెళ్ళినా పాలు చొక్క ఇద్దరు ఎప్పుడు నాకు అలవాటు పాలు తాగిపోతుంది. శ్రీరామపురాన్ని రాజులు అందరూ 5ంటికి తినేసంటే అటు వాళ్ళు చెప్తారు 6, 7ంటికల్లా పాలు చొక్క తాగేసి పడుకుంటారంట రాజులంతా. కానీ అన్నం అరుగుదలకి ఇంత బెల్లం ముక్క నోట్లు వేసుకునేవారు పూర్వం నుంచి కూడా. అన్నం తినేసాక ఇంత బెల్లం ముక్క నోట్లు వేసుకుని అప్పుడు కొడుకునేవారు. పాలు అనే అలవాటు నాకు ఎప్పుడూ ఉంది, మా పిల్లలకు కూడా ఇచ్చేదండి. ఇప్పటికీ పోలేదు, అది బద్ధకం అనిపించుకోండి. నాకు జ్వరాలు అవి వచ్చినప్పుడు ఏం తింటారు తాతయ్య? జ్వరాలు అవి వచ్చినప్పుడు ఏం తింటారు అని చేస్తారు. జ్వరం వచ్చింది అనుకోండి ఏం తింటారు? నాగా జ్వరం వచ్చే టీ తప్ప ఇంకేం ఇచ్చుకోండి. చారు, కారపొడి, ఏదైనా అయ్యైనా బాగా పచ్చని గట్టెత్తేనే కాయిందని కాందని గొప్ప కంగారు పెట్టి తిని నార్మల్ రావాలి. నాకు ఎప్పుడు జ్వరం అంటే నేను ఎరగను. మన జ్వరం రాదు ఏమో మరి. ఇది వరకు ఇంకా కొన్నాళ్ళు ట్రాఫిక్కి వెళ్తే తలపోటు వచ్చేది, ఇప్పుడు అది కూడా లేదు. ఏంటంటే కొంచెం పని చేస్తే ఈ కీళ్ళు నరాలు లాగుతాయి అంతే. వర్షాకాలంలో అయితే నేను ఏం చెప్తాను తెలుసా? వర్షాకాలం తగ్గట్టుగా టిఫిన్ చేస్తాను. గట్టిగా వర్షం వచ్చింది పకోడీలు వేస్తాం. అప్పుడు తమ్ముడు మాట్లాడతాం, పులిహోర చేస్తాం. అలా వేడిగా చేసుకుంటాం. ఎక్కువ పకోడీలు వేస్తాం, పులిహోర చేస్తాం, చల్ల పునుకులు వేస్తాం. అరటికాయ బజ్జి ఉంటే అరటికాయ బజ్జి, లేకపోతే బంగాళాదుంప బజ్జి. ఆ పిండి వంటలు వేస్తాం వర్షాకాలం, శీతాకాలం. వేసవకాలంలో యాసంకాలం ఎక్కువ ఇది సోడిజావ తాగుతాం. సోడిజావ ఎప్పుడు ప్యాకెట్ తీసుకుంటాం, సోడిజావ తాగుతాం. తమ్ముడు తాగడం. టిఫిన్ చేసుకున్నా కానీ మేమైనా అందులో ఎన్ని వేస్తాను తెలుసా? కరివేపాకు వేస్తాను, కొత్తిమీర వేస్తాను, జీలకర్ర వేస్తాను, ఉల్లిపాయ వేస్తాను, పచ్చిమిరపకాయ వేస్తాను. ఆ రకంగా సోడిజావ తిన్నారు. అది కంచంలో పోసుకుని ఇలా తింటా ఉంటే ఇష్టం. ఆవకాయ ముక్క నంచుకుని తింటాం. కొంతమంది సోడిజావ అంటే ఉన్ని గ్లాసుల్లో పోసుకుని పలచగా తాగుతారు, అలా తాగం, ఇలాగే తాగుతాం. డ్రింకులు అలాంటివి ఏమి ఇష్టం ఉండదు. తాతయ్య మీరు? ఆయన తాగదు. డ్రింకులు పెడతాను. ఇది వరకు ఇంకా చూసావు, అప్పుడు నీరసం వచ్చేసి నువ్వు పంపిగోళ్ళు కదా, అదేంటది ఓఆర్ఎస్. ఆ డబ్బాలు తాగేవాళ్ళు. అప్పుడు ఎక్కువ దడ కింద ఉండేది, నీరసం కింద గొంతు కారిపోయి. ఈ మధ్యకాలంలో ఇద్దరం కలిసి ఆసుపత్రికి వెళ్ళి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పైన పెద్ద ఆసుపత్రికి వెళ్ళాం. మేము సరిపోం అసలు. ఆర్ఎంపీ డాక్టర్ ఎప్పుడైనా కొంచెం తలపోటు వచ్చి కాళ్ళు ఆగినా బాగా తీవ్రతగా ఉందంటే ఆయన ఫోన్ చేస్తాం. ఆయన వచ్చి 1 ఇంజక్షన్ 2 ఇంజక్షన్లు ఇస్తారు, ట్యాబ్లెట్లు రాసి ఇస్తారు, అంతే. ఈ నిత్యం వాడి మాత్రం ఈయనకి కాళ్ళు 8 సంవత్సరాల నుంచి తేడా కదా. యాక్సిడెంట్లు అయినా కొన్ని మందులు వాడినా తర్వాత బంగారాజు మందులే వాడతారు. బంగారాజు అంటే మల్లుడు పొడుగుని ఎప్పుడు పొట్ట క్లియర్గా అరుగుదలకి ఎంత తేలిలో ఉంటాయి.
ఆ ట్యాబ్లెట్ ఒకటి నాసిరంగు ట్యాబ్లెట్ ఒకటి, అది నీరసం వచ్చినా గమ్మున తగ్గుతుంది, అవి వాడతాను. అవి కాకుండా నిరుబ్యాన్ని ఒకటి 12ంటికి వాడతాను ఎప్పుడు. తర్వాత ఒకసారి ఆకలి అనేది ఇష్టం ఉండదు, అప్పుడు ఆకలికి పుట్టడానికి ట్యాబ్లెట్లు ఉంటాయి, అవి వాడతాను. అలా కాలక్షేపం.